హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం కేక్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. దాంట్లో ఒక పావు కప్ ఆయిల్, అందులో ఒక కప్పు షుగరు, అందులో ఒక పావు కప్పు పెరుగు, ఇందులో కొంచెం వెనిలా ఎసెన్స్, ఇవన్నీ వేసి బాగా మిక్స్ తిప్పుకుందాము. దీన్ని జల్లెడ పట్టుకుందాము. ఖచ్చితంగా జల్లెడ పట్టుకోవాలి. బాగా మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ అంతా దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు గట్టిగా ఉంది కదా, ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం పాలు యాడ్ చేస్తూ మనం బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా వచ్చింది, సరిపోయింది. ఇంకా ఇప్పుడు మనం సోడా ఉప్పు వేసుకుందాం కొంచెం. ఆ కేక్ 20 మినిట్స్ రెస్ట్ అయ్యేలోపు మనం ఒక బౌల్ తీసుకొని ప్రీ హీట్ చేసుకుందాము. బౌల్ పెట్టేసి దాని మీద చిన్న ప్లేట్ బోర్లిచ్చి పెట్టాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దీంట్లో ఆయిల్ పూసుకొని స్ప్రెడ్ చేసుకొని కొంచెం మైదా పిండి వేసుకుందాము. ఇప్పుడు దీన్ని 20 మినిట్స్ రెస్ట్లో పెట్టేద్దాం. మైదా వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకుందాం. ఇలా చేయటం వల్ల కేక్ అతుక్కుపోకుండా ఉంటుంది. ఇది ప్రీ హీట్ చేసుకుందాం మనం. ఇప్పుడు చూడండి, కొంచెం బేకింగ్ సోడా వేసుకుందాము. మనం కేక్ రెడీ చేసుకుందాం. చూడండి, 20 మినిట్స్ అయింది. ఇది బౌల్లోకి తీసుకుందాం మనం మొత్తాన్ని. ఇప్పుడు దీన్ని 2-3 టైమ్స్ ట్యాప్ చేసుకొని ముందుగా ప్రీ హీట్ చేసుకున్నాం కదా, దానిలోకి పెట్టేసుకుందాం మనం. ఇప్పుడు పెట్టుకొని ఒక లిడ్ పెట్టేసుకుందాం దాని మీద. ఇది 40 మినిట్స్ స్లోలో పెట్టి మనం ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, 45 మినిట్స్ అయింది. ఇప్పుడు మనం తీసి చూద్దాం ఎలా అయిందో. నేను మధ్యలో నట్స్ వేసాను, మీకు చూపించడం మర్చిపోయాను. చూడండి, కేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చూద్దాము అయిందా లేదా అన్నది. ఒక నైఫ్ తీసుకొని ఇలా గుచ్చేద్దాం. చూడండి, ఏం అంటుకోలేదు. రెడీ. ఓకేనా? స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తీసుకుందాం, దీన్ని రివర్స్ చేసుకుందాం. చూడండి, మనకి ఎంత ఈజీగా అయిందో. మనం దీంట్లో బటర్ పేపర్ ఏమీ లేదు, కొంచెం ఆయిల్ వేసేసి మైదా వేసుకుందాం. ఇవాళ మా అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా నేను ఈ కేక్ చేశాను. మా అబ్బాయి చేతి కట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేసి సబ్స్క్రైబ్ టు పోల్శెట్టి సిస్టర్స్.